నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. హత్య కేసులో 2 నిందితులకు జీవిత ఖైదుతో పాటు 50,000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చిన గూడూరు కోర్టు 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట నాగపవన్. కేసు వివరాలు వెల్లడించిన పిపి వసంత్ కుమార్. సమాజంలో పేదలకు సాయం అందించేందుకు క్లబ్ ముందుండాలి. గూడూరులోని రోటరీ భవన్ లో ఇన్నర్ వీల్ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని మాట్లాడిన క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ జ్యోతిరెడ్డి. అధైర్యపడవద్దు. మనుగోలు సమీపంలోని గమళ్లపాలెంలో మృతి చెందిన సుశీలమ్మ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. భీమలింగేశ్వరుడికి విశేష పూజలు. గూడూరు మండలం పాలచెర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. హత్య కేసులో 2 ముద్దాయిలకు గూడూరు కోర్టు జీవిత ఖైదు విధించింది. 2021లో హత్యకు గురైన రూపేష్ కేసులో 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట నాగపవన్ సంచలన తీర్పు ఇచ్చారు. కేసుకు సంబంధించిన వివరాలను పిపి వసంత్ కుమార్ వెల్లడించారు. కోర్టు మానిటరింగ్ సిస్టమ్ తో వేగంగా నిందితులకు శిక్ష పడింది. గూడూరు పట్టణంలోని నర్సయ్యగుంట వద్ద 2021లో జరిగిన హత్య కేసులో 2 నిందితులకు గూడూరు కోర్టు 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట నాగపవన్ జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి 50,000 రూపాయల జరిమానా విధించారు. ఈ తీర్పు వివరాలను పిపి వసంత్ కుమార్ మీడియాకు వెల్లడించారు. 2021 ఫిబ్రవరి నెల 18వ తేదీన రూపేష్ అనే వ్యక్తిని భార్య మానస, ఆమె ప్రియుడు రవి కలిసి రాడ్డుతో తలపై మోది హత్య చేశారు. దీంతో అప్పట్లో కేసు నమోదైంది. ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొత్తపల్లి వసంత్ కుమార్ సమర్థవంతంగా నిందితులకు శిక్ష పడేలా వాదించారు. సాక్షులను సమన్వయం చేసి కేసును పర్యవేక్షించిన గూడూరు వక్తపట్న సిఐ శేఖర్ బాబును ఎస్పీ అజితా విజయన్లా అభినందించారు. నేరానికి పాల్పడిన వారు చట్టం నుంచి తప్పించుకునే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. 2021వ సంవత్సరం మరియు గూడూరు 1 టౌన్ పరిధిలో నర్సయ్యగుంట ప్రాంతంలో జరిగినటువంటి ఒక హత్య కేసులో కలతూరు మానస మరియు ఎంట్రపాటి రవివర్మ అనే 2 అక్రమ సంబంధం పెట్టుకుని మానస భర్త అయినటువంటి కలతూరు రూపేష్ అనే అతన్ని రాడ్డు తీసుకుని అతి కిరాతంగా హత్య చేసిన కేసులో ఈరోజు గౌరవనీయులైన 7th అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఈరోజు తీర్పు చెప్పారు. ఆ తీర్పు ఏమనగా 302 సెక్షన్ ప్రకారం అలాగే 120 సెక్షన్ ప్రకారం ఈ కేసులో జీవిత ఖైదు విధిస్తూ అలాగే దీంతో పాటు ఒక్కొక్క సెక్షన్కి 25,000, ఇంకొక సెక్షన్కి ఒక 25,000 జరిమానా విధిస్తూ ఇద్దరికి జరిమానా విధిస్తూ గౌరవ న్యాయమూర్తి గారు ఈరోజు తీర్పునిచ్చారు. ఈ తీర్పుకి సహకరించినటువంటి ఈరోజు న్యాయమూర్తి గారు అయినటువంటి శ్రీ గౌరవనీయులైన వెంకట నాగపవన్ గారు తీర్పునిచ్చారు. ఈ ప్రాసిక్యూషన్కి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఇంతకు ముందు ఉన్నటువంటి 1 టౌన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నటువంటి దశరథ రామారావు మరియు కోర్టు లైజనింగ్ సిబ్బంది మల్లికార్జునరావు, అలాగే యువి రమణయ్య గారు, అలాగే సుబ్రహ్మణ్యం గారు, శేఖర్ బాబు గారు, ఇప్పుడు ఉన్నటువంటి శేఖర్ బాబు గారు ప్రాసిక్యూషన్ మానిటరింగ్ చేసి ఈ కేసుకి సంబంధించిన పూర్తి సాక్ష్యాలని
తీసుకొని వచ్చి కోర్టులో ప్రవేశపెట్టి ఈరోజు ఈ తీర్పు వల్ల ప్రజల్లో న్యాయస్థానాల మీద గౌరవం పెరిగేటట్టు న్యాయమూర్తి గారు ఈరోజు సమాజంలో పేదవారికి సహాయం అందించేందుకు ఇన్నర్ వీల్ క్లబ్ ముందుండాలని, రాబోయే రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ జ్యోతిరెడ్డి సూచించారు. గూడూరు పట్టణంలోని రోటరీ భవనంలో క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో ఉన్న రోటరీ భవన్ లో ఇన్నర్ వీల్ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. నూతన అధ్యక్షురాలిగా నిర్మల, కార్యదర్శిగా సుప్రియ, కోశాధికారిగా డాక్టర్ రోహిణిచే, అసిస్టెంట్ గవర్నర్ జ్యోతిరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ జ్యోతిరెడ్డి మాట్లాడుతూ, నూతనంగా ఎంపికైన సభ్యులు మంచి సేవా కార్యక్రమాలు నిర్వహించి క్లబ్ కు మంచి పేరు తీసుకురావాలన్నారు. సమాజంలో ఉన్న పేదవారికి సాయం చేస్తే ఎంతో సంతృప్తి కలుగుతుందని తెలిపారు. My name is Jyoti. I am past president, Rotarian from Rotary Club Nellore Shakti, and this year I got the opportunity to serve as assistant governor for Zone 1. First, my sincere thanks to Inner Wheel Club of Gudur for recognizing me and inviting me as an installation officer. It's truly a great honor for me. More than that, it is honor as I share the stage with all you all. My heartfelt congratulations to the incoming team. I'm sure that the colors and vibrance of the Inner Wheel Gudur Club is having that legacy is going to be continued by the new members, new leaders. ఇంకా క్లబ్ కోశాధికారి డాక్టర్ రోహిణి తదితరులు మాట్లాడారు. మేడం జయశ్రీ గారు వచ్చారు, ఇన్నర్ వీల్ క్లబ్ చైర్మన్. ఆయన ఏం చెప్పారంటే ప్రతి మీటింగ్ లోనూ వచ్చిన వెంటనే ఇన్నర్ వీల్ ప్రేయర్ అనేది ఖచ్చితంగా చెప్పాలి, చేయాలని చెప్పారు. అలాగే ప్రతి ఒక్కరూ పిన్ కూడా పెట్టుకోవాలని చెప్పారు. ఈ రోజు మా మెంబర్స్ అందరూ చక్కగా పిన్స్ పెట్టుకొని వచ్చారు. వారందరూ కూడా నేను అభినందిస్తున్నాను. ఇలాగే మన ప్రతి మీటింగ్ లో కూడా పిన్స్ పెట్టుకోవడం, ఇన్నర్ వీల్ ప్రేయర్ చేయడము జయశ్రీ మేడం చెప్పిపోయిన తర్వాత నుంచి కూడా మనం అలాగే ఫాలో చేస్తున్నాము చెప్పడానికి కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ప్రతి నెల ఒక రెడ్ సంస్థ ఉంది. వాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి చేయూతనిస్తూ ఉంటారు. వాళ్ళతో కలిపి మేము ప్రతి నెల పలసరుకులు అందించే కార్యక్రమంలో ప్రతి ఒక్క మెంబరు డొనేట్ చేస్తున్నారు. దానికి వారందరూ కూడా నా అభినందనలు. ఈ రోజు కూడా ప్రతి నెల 5వ తేదీ జరుగుతుంది ఖచ్చితంగా. అక్కడ చాలా మంది వికలాంగులు ఉంటారు. వారికి నా వంతు సహకారం అందించాలని మేము పిలుపునిచ్చిన వెంటనే ప్రతి ఒక్కరూ స్పందించి ప్రతి నెలలో ఒకరు శుభాకాంక్షలు. సెక్రటరీ లక్ష్మి గారికి, ఇన్కమింగ్ సెక్రటరీ రూపియా గారికి, గౌరవనీయులైన ఇండియన్ సభ్యులు, రోటరీ సభ్యులకి, ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. ఈరోజు ఇండియన్ క్లబ్ ఆఫ్ గూడూరు ప్రెసిడెంట్ గా మీ ముందుకు రావడం నాకు ఎంతో గౌరవంగా, ఆనందంగా ఉంది. ముందుగా నాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రత్యేకించి ఈ క్లబ్ను ఈ స్థాయికి తీసుకురావడానికి ఎంతో కృషి చేసిన డాక్టర్ రోహిణి మేడం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ బాధ్యతను నేను వినయంతో, నిబద్ధతతో స్వీకరిస్తున్నాను. ఇన్నర్ వీల్ అనేది కేవలం ఒక సంస్థ మాత్రమే కాదు, ఇది స్నేహం, సేవ మరియు సమాజానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలకు ఒక గొప్ప వేదిక. ఈ సంస్థ విజయం కూడా ఒక వ్యక్తి కృషి వల్ల సాధ్యం. ఈ కార్యక్రమంలో ఇన్నర్ వీల్, రోటరీ క్లబ్ల సభ్యులు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఇన్నర్ వీల్ క్లబ్ నూతన అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేసిన నిర్మల మొదటి సేవా కార్యక్రమంగా గూడూరు పట్టణంలోని అమరావతి ఆసుపత్రిలో ఏర్పాటైన డయాలసిస్ సెంటర్ లో చికిత్స పొందుతున్న రోగులకు మెడికల్ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ తనూజను ఘనంగా సన్మానించారు. అనంతరం క్లబ్ అధ్యక్షురాలు నిర్మల మాట్లాడుతూ, మొదటి సేవా కార్యక్రమంగా మెడికల్ కిట్లు అందజేశామని తెలిపారు. రాబోయే రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు సుప్రియ, మాధురి, విష్ణువందన, డాక్టర్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు. చూడండి.
డాక్టర్ జీవన్ ధార అనే ప్రాజెక్ట్ ద్వారా డయాలసిస్ అలాంటివి చేస్తూ ఉంటాం. ఇవాళ మా జీవనధార ప్రాజెక్ట్ ద్వారా మా ఇంజనీరింగ్ క్లబ్ మెంబర్స్ అందరూ కలిసి డయాలసిస్లో ఉన్న 5 మంది పేషెంట్కి డయాలసిస్ యూనిట్ని డొనేట్ చేయడం జరిగింది. దీనికి అమరావతి హాస్పిటల్స్లో ఉన్న మన డైరెక్టర్ నిర్మలా గారు దాతగా వ్యవహరించారు. మిస్ అయినా కానీ ఆయాసం వచ్చేస్తుంది మనకి. వాటర్ తీసుకుంటా ఉన్నారు, వాళ్ళ వాటర్ ఎక్కువ తాగేస్తూ ఉంటారు నీళ్ళు. ఇప్పుడు సపోజ్ ఈ పేషెంట్ 3 లీటర్లు వాటర్ తాగేస్తున్నారు. 3 లీటర్లు తీస్తే కానీ ఆయన బాడీ సెటెట్ అవ్వదు. మళ్ళీ ఈసారి వచ్చేటప్పుడు మళ్ళీ 3 లీటర్లు తాగేసి వస్తారు. ఆ విధంగా అదేవిధంగా ఆయాసం వస్తూ ఉంటారు పేషెంట్కి. బ్లడ్లో ప్యూరిఫై బాగా అయితేనే వీళ్ళకి ఆయాసం తగ్గుతుంది, వాటర్ బయటకు వస్తుంది, పేషెంట్ బాగా స్టేబుల్గా ఉంటుంది. సో ఇక్కడ మన గూడూరు ప్రజలకు అందుబాటులో ఉండాలని డయాలసిస్ మిషన్ డాక్టర్ రమేష్ సార్ గారు, నిర్మలా మేడం వాళ్ళు ఏ బెనిఫిట్స్ ఆశించకుండా వీళ్ళు ఇక్కడ ఉన్న పేద ప్రజల కోసం డయాలసిస్ చేయిస్తూ చాలా తోడ్పడుతున్నారు ఇక్కడ గూడూరు ప్రజలకి. సో వాళ్ళకి మనం ఎంతో కృతజ్ఞతతో ఉండాలి. మేడం గారికి రమేష్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ డయాలసిస్ నడుపుకుంటూ ఉంటుంది. డయాలసిస్ పేషెంట్స్ రెగ్యులర్గా ఈ కిడ్నీ బాధింపు వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఇక్కడ మనకు డయాలసిస్ లేకపోవడం వల్ల వాళ్ళు నెల్లూరుకి అక్కడికి ఇక్కడ తిరగాల్సి వస్తుందని గమనించి మన రమణయ్య సార్ గారు మనకి ఇక్కడనే అందుబాటులో ఉంటే వీళ్ళకి చాలా ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో మనకాడే ఒక 20 డయాలసిస్ మిషన్లు పెట్టించి మనబోలు కోదండరామపురం సమీపంలోని గమల్లపాలెంలో వైకాపా నాయకుడు కోసూరు కోటేశ్వరరావు గౌడ్, కోసూరు సురేష్ గౌడ్ల తల్లి సుశీలమ్మ మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మనుబోలుకు చేరుకుని ఆమె మృతదేహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి, నాయకులు చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి, మాజీ సర్పంచ్ మల్లెమాల సాయిమోహన్ రెడ్డి, దాసరి భాస్కర్ గౌడ్, కుడుముల వెంకటరమణయ్య గౌడ్, మహేంద్ర గౌడ్, ఆవుల తులసిరామ్ యాదవ్, తుపాకులగిరి, చల్లా నవకోటి, రావుల ఇంద్రాగౌడ్, చందలూరు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఏఐఐఏ యూనియన్ 76వ వారోత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమానికి 30 లీటర్ల హాట్ బాక్స్ తో పాటు 3 బియ్యం బస్తాలను యూనియన్ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ యూనియన్ ఫండ్ నుంచి హాట్ బాక్స్ ను అందజేశామని, మహబూబ్ బాషా, నటరాజ్, మనోజ్ దాతృత్వంతో బియ్యం బస్తాలు ఇచ్చామని తెలిపారు. వాటర్ బాటిల్స్ ను విజయ్ కుమార్ అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ఓం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమానికి ఎల్ఐసి వారోత్సవాలు ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నారు. 5-6 సంవత్సరాల నుంచి మనకి ఎల్ఐసి వారోత్సవాల సందర్భంగా యూనియన్ తరఫున ఎల్ఐసి యూనియన్ తరఫున శివకుమార్ సార్ గారు ప్రతి సంవత్సరం రావడం, వీళ్ళకి ఏమైనా అవసరమైన వస్తువులు అడిగి కనుక్కొని ఆ యూనియన్ తరఫున మీ పెద్దలందరికీ మీ కోరిక నెరవేరేలాగా ఈ ఎల్ఐసి యూనియన్స్ వారు ప్రతి సంవత్సరం ఏదో ఒక సహాయం చేస్తారు. 76 సంవత్సరాలకు అడుగుపెట్టిన సందర్భంగా మా ఎల్ఐసిలో మేము పనిచేస్తాం. మేమందరూ ప్రతి సంవత్సరం మీకు ఇవి ఇట్లా ఇస్తూనే ఉన్నాము. ఆ సందర్భంగా మా ప్రతి 7 రోజులు మా దేశం మొత్తం మీద మా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కొన్ని లక్షల ఖర్చు పెడుతున్నాం. అందులో అంతా ఎంప్లాయీస్ వేసుకొని ఎంప్లాయీస్ డిస్ట్రిబ్యూషన్తో ఎంప్లాయీస్ డబ్బులు ఆర్థిక సహాయం చేసుకొని ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాము. వీటికి సహాయ సహకారాలు అందించిన వాళ్ళు మా ఎంప్లాయీస్ అందరూ. ఈ హాట్ బాక్స్ వచ్చి మా గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ లో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రీలే దీక్షలు కొనసాగుతున్నాయి. గూడూరును జిల్లా చేయాలంటూ నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భారత్ వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంకణాల పెంచల్ నాయుడు మాట్లాడుతూ గూడూరును జిల్లా చేయాలని డిమాండ్ చేశారు. 218 రోజుల నుంచే భావితరాల బిడ్డల భవిష్యత్తు కోసం గూడూరు గాంధీ బొమ్మ సెంటర్ లో
గూడూరు ప్రజల సంఘీభావం తెలుపుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మేము అపాయింట్మెంట్ తీసుకున్నాం. ఇక్కడ మమ్మల్ని అరెస్ట్ చేయించారు, అక్కడ అపాయింట్మెంట్ ఇచ్చారు. కానీ గూడూరులోనే ఇలా కాకూడదని మనకి వ్యతిరేకులు చాలామంది ఉన్నారు. అదేందయ్యా, గూడూరు జిల్లా అయితే భావితరాల బిడ్డల భవిష్యత్తు కోసం పోరాడుతున్నామే కానీ మా కోసం పోరాడినట్టుంది. ఇది ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని గూడూరు ప్రజల్ని, అదే కాకుండా ఏ ఒక్క పార్టీ వచ్చి మద్దతు తెలుపడంలే. ఎందువల్లంటే మద్దతు తెలిపితే రేపు గూడూరు జిల్లా అయిందంటే ఎవరికి వస్తుంది పేరు? ఎమ్మెల్యేకి వస్తుందని ఇక్కడ మద్దతు తెలపడంలే. ఎమ్మెల్యే గూడూరు జిల్లా చేసే ప్రక్రియలో గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో కొలువైయున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గుంటపూడి సుబ్బయ్య, వెంకటరమణమ్మ, శ్రీకాంత్, రేవంత్, పగడాల సుధాకర్, రమేష్, మాధవరెడ్డి, రామయ్యరాజు, వెంకటేశ్వర్లు, వెంకటేష్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఓం నమో భగవతే రుద్రాయ నమః. నమస్తే అస్తు హన్వనే. ఓం శివలింగాయ నమః. ఓం శంభులింగాయ నమః. ఓం ఆద నమః. అమరనాథేశ్వరలింగాయ నమః. ఓం అగస్త్యలింగాయ నమః. ఓం అర్ధనారీశ్వర లింగాయ నమః. ఓం అనాథేశ్వరలింగాయ నమః. ఓం కోటేశ్వరలింగాయ నమః. ఓం వజ్రలింగాయ నమః. ఓం యోగలింగాయ నమః. ఓం మహేశ్వరలింగాయ నమః. ఓం సిద్ధేశ్వరలింగాయ నమః. ఓం ఈశ్వరలింగాయ నమః. ప్రణవలింగాయ నమః. పగడలింగాయ నమః. జై బోలో గణేష్ మహారాజ్ కీ. నామానయ ప్రహేష్ణయాదవి విద్యారంభే మహేల ప్రవేశే నిర్గమేల సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య అధర్యోధానీతి ఏకధా గ్రీష్మహిత్మశ్రకవిః సప్తాః తేన దేవాభయంత సాధ్యార్హి ఆనందవిదామి రక్షాంధారయామి నమస్కాతు సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిపయామి. అందరూ కూడా హర హర మహాదేవ హర. జై బోలో శంకర భగవాన్ భీమలింగేశ్వర. ఓం దత్వరోర్ నమః. అంధస్వరది భూదేర్నస్వం హట్కారస్వంద్రస్వనోరత్వసంహ ఓర్భవస్వరాన్. వెంకటాచలం మండలం తిరుమలమ్మపాలెం గ్రామ హరిజనవాడలో మహాలక్ష్మమ్మ, చంగాలమ్మ, మహామాయమ్మ అమ్మవార్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. డీజే పాటలు తిలకించారు. తెల్లవారుజామున 5 గంటల నుండి అమ్మవార్లను పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
పట్టణంలో సోమవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రామ బంగారం ధర 13,843 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,10,744 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,42,900 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 247 రూపాయల 30 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హత్య కేసులో 2 నిందితులకు జీవిత ఖైదుతో పాటు 50,000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చిన గూడూరు కోర్టు 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట నాగపవన్. కేసు వివరాలు వెల్లడించిన పిపి వసంత్ కుమార్. సమాజంలో పేదలకు సాయం అందించేందుకు క్లబ్ ముందుండాలి. గూడూరులోని రోటరీ భవన్ లో ఇన్నర్ వీల్ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని మాట్లాడిన క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ జ్యోతిరెడ్డి. అధైర్యపడవద్దు. మనుబోలు సమీపంలోని గమళ్లపాలెంలో మృతి చెందిన సుశీలమ్మ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. భీమలింగేశ్వరుడికి విశేష పూజలు. గూడూరు మండలం పాలచెర్ల గ్రామంలో కొలువైన శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.